అబ్బా! ఏం బతకనేరుస్తుండ్రు దొంగ బద్మాషోళ్ళు. ఏది ట్రెండింగ్‌లుంటే దాన్ని వాడుకొని పైసలు సంపాయించేటోళ్ళకు లెక్కే లేదు. ఇప్పుడు హైదరాబాద్‌ల హైడ్రా అనే ట్రెండింగ్‌లుంది గదా! దాంతోటే ఇగ ట్రెండ్ మొదలుపెట్టిండ్రు తెగిడ్చినోళ్ళు. అదెట్లా ఏం కథ అన్నది సుడుర్రి మీరే. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే గిదేనేమో. ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా హవా నడుస్తుంది కదా, దాని పేరెత్తితేనే బిల్డర్లు రియల్ దందాలు చేసేటోళ్ళ గుండెలల్లా బండెత్తేసినట్టు అవుతుంది. ఎప్పుడు ఎట్నుంచి వచ్చి బిల్డింగులను బిల్కుల్ లేకుండా చేస్తారో అని గజ గజ వణుకుతుర్రు. ఆ భయాన్ని క్యాచ్ చేసి క్యాష్ గా మలుచుకోవాలని ఓ కంత్రిగాడు ప్లాన్ వేసిండు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కెళ్లి ఎంసీఆర్ఓ ప్రాజెక్ట్ పేరుతోటి ఇద్దరు బిల్డర్లు అపార్ట్మెంట్లు కడుతుండ్రట. అదే కాలనీలా సోషల్ వర్కర్ అని చెప్పుకుంటా తిరిగే బండ్ల విప్లవ్ సిన్హా అనే తోడు కిరాయికుంటాడట. అయితే బిల్డర్ల దగ్గరికి పోయి రాజకీయ లీడర్లతోటి దిగిన ఫోటోలు చూయించి, మనకు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు కట్టే బిల్డింగులు బఫర్ జోన్లు ఉన్నాయి, హైడ్రాకు చిన్న కంప్లైంట్ ఇస్తే మొత్తం బూడిదైతది, నాకు 20 లక్షలు సెట్ చేస్తే కమిషనర్ రంగరాజ్ మనోడే, నేను ఎంత చెప్తే గంతే ఆయనకు, ఇక మీ జోలికి రాడు, ఏమంటారు అని చెప్పి బెదిరిచుడు పెట్టిండట. అరే బాబు, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని బిల్డర్లు వాదిచ్చిండ్రట. మీ ఇష్టం, ఇక నేను ఒకటే మంచిగా చెప్తా, రెండోసారి చెప్పా అని సినిమా డైలాగులు కొట్టి పోయిండట. వీడెవడో ఉడతలు పట్టే నాయల్లొచ్చి మనల్ని బెదిరించుడేంది, వీడెవడసలు అని సీదా బిల్డర్లు రంగనాథ్ సార్ కు ఫిర్యాదు అయినరట. నా పేరు మీద బెదిరిస్తున్న ఆ బద్మాషోన్ని ఎంబడే పట్టుకొని అరెస్ట్ చేపిస్తామని చెప్పి ఆయనతో వాడిని దొరకబట్టి లోపటేసిండ్రు. చూడురి గట్లూరు తెగిడ్చినోళ్ళు. హైడ్రా ఊలగొట్టకుంటా మీ జోలికి రాకుంటా నేను చూసుకుంటా అని పైసలు దండుకునే దళారిగాళ్ళు కూడా బాగానే తిరుగుతుండ్రు, చూసిండ్రు కదా. అట్లెవడన్నా మీ తానుకొచ్చి పేకితే అస్సలు నమ్మకుండ్రి. హైడ్రా వాళ్ళు ఎవరికినరు, సీదా సీఎం సార్కే రిపోర్ట్ ఉన్నారు. మంత్రులు చెప్పినా ఇంటలేరు. కాబట్టి అట్టిగా పైసలు దళారిగాళ్ళకిచ్చి ఆగం కాకుండ్రి. ఏమంటున్నాం పైలం జరా.